నమస్తే పంతులు గారు. నమస్కారం. 2014లో కొన్ని 15 మందితో స్టార్ట్ అయిన ఈ దేవి నవరాత్రులు ఇప్పుడు కొన్ని వందల వేల మందితో 2025లో చేస్తున్నారు. సో ఇన్ని మంది భక్తులు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అంటే నవరాత్రులు అంటే 9 రోజులు చేస్తారు, కానీ ఈ 11 రోజులు అంటున్నారు. దానికోసం అంటే ఆ పేరులోనే ఉంది 9 రోజులు 9 రాత్రులు అని ఉంటుంది. నవరాత్రి పందిరి పెట్టిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వారాలు అడ్డొస్తాయి. అంటే మంగళవారం నిమజ్జనం చేయకూడదు, శుక్రవారం నిమజ్జనం చేయకూడదు. కాబట్టి నవరాత్రుల సందర్భంగా చాలా మంది మాలలు వేస్తారు తెలుసా, అది ఏ రోజు వేయాలి? అంటే 2 మాలలు ఉంటాయి అమ్మవారి. అందరికీ నమస్తే. ఈరోజు మనం సీతానగరం అనే గ్రామంలో ఉన్నాం. 2014లో 15 మందితో స్టార్ట్ చేసిన ఈ దేవి నవరాత్రి పూజలు ఇప్పుడు 2025లో కొన్ని వందల వేల మందిలో ఇక్కడ భక్తులు ఎందుకు వస్తున్నారు? అసలు వీళ్ళు ఈ దేవి నవరాత్రుల కార్యక్రమం ఎలా జరుపుతారు? 9 రోజులు 9 అవతారాలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారిని దేవి పూజ వేడుకలు చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ అమ్మవారికి రాటని ఎలా చేస్తారు, ఈ నవరాత్రులు వీళ్ళు పూజలు ఎలా చేస్తారో ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అంతేకాకుండా వందల వేలల్లో ఇక్కడ భక్తులు ఎందుకు వస్తున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. 2014లో కొన్ని 15 మందితో స్టార్ట్ అయిన ఈ దేవి నవరాత్రులు ఇప్పుడు కొన్ని వందల వేల మందితో 2025లో చేస్తున్నారు. సో ఇన్ని మంది భక్తులు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? శ్రీమాత్రే నమః. ఈ 10 గంటల్లో ఉన్నటువంటి సీతానగరం గ్రామంలో మొట్టమొదటిగా 2014లో ఇక్కడ దసరా నవరాత్రులు ప్రారంభించాం. ఆ రోజు కేవలం 14 మందితో కొన్ని వందల మంది వేల మందితో ఈ యొక్క దసరా నవరాత్రులను చేస్తున్నాం. ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రారంభించి వచ్చే నెల 4వ తారీఖు వరకు, అంటే 2వ తారీఖు విజయదశమి, వచ్చే నెల 2వ తారీఖు విజయదశమి. కాకపోతే మరనాడు శుక్రవారం పడింది కాబట్టి నిమజ్జనం చేయకూడదు. 4వ తారీఖు శనివారం నాడు అమ్మవారి నిమజ్జనంతో ప్రారంభమవుతుంది. ఈ దసరా నవరాత్రి 9 రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే చుట్టుపక్కల 10 గంటల పరిసర ప్రాంతాల్లో లేనిటువంటిది మన సీతానగరానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే 9 విగ్రహాలు పెట్టి పూజ చేయడం. అంటే ఎక్కడైనా దసరాలో ఒక విగ్రహం పెడతారు. మామూలుగా అమ్మవారిది మట్టి విగ్రహం ఒకటి పెట్టి 9 రోజులు అమ్మవారి పూజలు చేసి నిత్య కైంకర్యాలన్నీ కూడా చేసి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. కానీ ఇక్కడ ఈ యొక్క సీతానగరంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే 2014 నుంచి కూడా ఈ రోజు వరకు కంటిన్యూ ఎక్కడ ఒక కరోనా సమయంలో 1 సంవత్సరం మాత్రం పెట్టలేదు, కానీ తర్వాత ఈ రోజు 25 వరకు కూడా కంటిన్యూ 12 సంవత్సరాలతో ఎక్కడ కూడా ఆగకుండానే నిరాటకంగా జరుగుతుంది. అంటే 9 విగ్రహాలు పెట్టి నిత్యం ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అవతారంలో బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, ఇలా 9 అవతారాల్లో కూడా అమ్మవారిని నిలుపుకుని ఉదయం ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి అమ్మవారికి అభిషేకం ఉంటుంది. మొదటగా అమ్మవారికి పంచలోహ విగ్రహం ఉంటుంది మాకు. ఆ పంచలోహ విగ్రహానికి అభిషేకం ఉంటుంది. పంచలోహ విగ్రహానికి అమ్మవారికి ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. భక్తులందరినీ కూడా ఈ యొక్క పూజలు ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి వారి చేతుల మీదుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్పాలు, ఒకరోజు పుష్పాలతోని, ఒకరోజు పసుపు కొమ్ములతోని, ఒక రోజు నిమ్మకాయలతోనూ, ఒక రోజు గాజులతోనే అమ్మవారికి ఈ యొక్క పూజా కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి నిరాటకంగా దీనికి భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కమిటీ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇటువంటిది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభించడానికి మొట్టమొదటిగా
రాటాన్ని అయితే వేసుకున్నాం. నవరాత్రుల సందర్భంగా చాలా మంది మాలలు వేస్తారు కదా స్వామి, అది ఏ రోజు వేయాలి? అంటే 2 మాలలు ఉంటాయి అమ్మవారికి. విశేషంగా ఏంటంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల కానీ, శివమాల కానీ, మరి ఇతరత్ర మాల కానీ కార్తీక మాసంలో వేసుకుంటారు. కానీ ఈ దుర్గాదేవి మాల వేయడం ఏమిటంటే చండీ మాల అని చెప్పేసి కార్తీక మాసంలో చండీ చేస్తారు. విజయవాడలో చండీ హోమం చేస్తారు వాళ్ళు. ఆ సమయానికి 40 రోజులు పూర్తయ్యేలా ఒక మాల వేస్తారు. ఈ మాల ఏమిటంటే దసరా 9 రోజులు, ఈ నవరాత్రులు 9 శరణ్ నవరాత్రి 9 రోజులు మాలేస్తారు. అలా వేసుకునేవారు ఎవరున్నా కూడా 22వ తారీఖు సోమవారం నాడు మాల వేసుకోవాలి. అలాగే వాళ్ళు ఏంటంటే విజయదశమి గురువారం కాబట్టి గురువారం కూడా పూర్తి అయితేనే 9 రోజులు పూర్తయినట్టు. ఆ 9 రోజులు పూర్తయ్యాక మరునాడు శుక్రవారం కాబట్టి శుక్రవారం తీయకుండా శనివారం నాడు మాల తీయడానికి నిర్ణయించుకోవాలి. అంతే తప్ప విజయదశమి రోజు తీసేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే.